అక్క అంటి పెట్టదా? అంటి పెట్టమంటే ఎందుకు అంటి పెట్టది? టైం కాళ్ళు అత్తారని అంటి పెట్టింది. ఆమె పైసలు లేవా తిన్నదా? మనం పోయి మీ అమ్మ పోయి నాకు అన్నం కావాలంటే 4 గుడ్లు కాదు 10 గుడ్లు కాదు 20 గుడ్లు అయినా అంటి పెడుతూ అన్నపడతాడు అక్క. అండి పెడతాను. గట్ల చెప్పకుండా ఏందత్త మళ్ళా ఛీ మా ఇజ్జత్ తీసేదానికి వచ్చినావు. ఇకనైనా మీ అమ్మను పంపే రాదే. నువ్వు గింతనన్నా లేదత్త. నన్ను అడుగుతా 50 గుడ్లైనా తెచ్చును కదా. ఆయన ఇంత సరిపోతలే మందిలో ఎందుకు తింటావు? ఏమో మాట్లాడతలేవు, మాట్లాడే. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, నాకేం అర్థమైతలేదు. నువ్వు పొద్దున మరేసిన అన్నం తిన్నావు, పోపుకేసిన అన్నం తిన్నావు. అసలు వీళ్ళు ఇంటికి ఎందుకు పోయినావత్తా చెప్పు? చూసి మాట్లాడేద్దాం అనిపోయినావా చెప్పు? మాట్లాడతామని వేనా అల్లుడు? మాట్లాడదాని మాట్లాడి రావాలా గాని ఇంకా బువ్వ తినేస్తావా? నువ్వు లేవా అక్క వచ్చినప్పుడు? లేదు, బయటకు వెళ్ళినా. మరి ఎట్లా పోయినప్పుడు నువ్వు తాళం వేసుకోపోవా? నాకేమైతే ఏమవుతాయి, గొల్ల వేసుకొని పోతాం, పక్కింటి పోతాం, తాళం వేసుకొని పోతావా శంకర్? అరే ఇంకా మంచిగా ఉన్నదా?